పరలోకమందున్న కన్న తండ్రి తన సంకల్పంలో భాగంగా తన ఆకర్షణలోనికి మనల్ని తీసుకుని తన పరిశుద్ధ వాక్కుల చేత మనల్ని రేపుతున్నాడు. ఈ కాలంలో మనం ఊహించని రీతిగా ఆనందాన్ని మనకిచ్చి ఆశ్చర్యకరమైన తన సంగతులు మన చెవిన పడేస్తుంటున్నాడు. అవి మనం కల్లారా 4 దినాల నుంచి చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఏదో అనుకుంటే ఇక్కడికి వచ్చామని, ఎవరో మనల్ని ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చామని, ప్రోత్సహిస్తే వచ్చామని, పిలిస్తే వచ్చామని మనం అనుకుంటుంటాం. కానీ సుదీర్ఘంగా మనం ఆలోచిస్తే మనల్ని పరలోకమందున్న దేవుడే పిలిచాడు, తీసుకొచ్చాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. అది మనం రూఢిగా నమ్మవలసినటువంటి విషయం. మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు, అందుకే నేను వచ్చానని మనం అనుకుంటుంటాం. వాట్సాప్లో మెసేజ్ చూశాను, అందుకే నేను వచ్చాను అని అనుకుని ఉంటుంటాం. కానీ వీటంతటికంటే పూర్వాపరాల్లోనికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు ఎన్నో పనులున్నప్పటికీ విడిచి మనం ఇక్కడికి వచ్చామంటే దేవుడే వాటన్నిటినీ ఛేదించుకొని ఇక్కడికి వచ్చినట్టుగా మనకు అవకాశం ఇచ్చాడు, మనల్ని ఆకర్షించాడు. కాబట్టి కార్యక్రమాలు ఆదివారం మధ్యాహ్నంతో మనం ముగించుకుంటాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళకూడదు, ఒక రక్షణ ఆనందంతో మనం వెళ్ళాలి అని దేవుడు పరలోకం నుంచి మన హృదయాలను తొంగి చూస్తుంటున్నాడు. మొదటి దినం నుంచి ఎవరి హృదయము ఎలా మార్పు చెందుతుందని పరిశీలనతో దేవుడు మనల్ని పరీక్షిస్తుంటున్నాడు. కాబట్టి ఏదో విన్నాము, వచ్చాము, విన్నాము, వెళ్ళిపోయామని ప్రతిరోజు మనం భోజిస్తున్నటువంటి లేదంటే మనకు వడ్డిస్తున్నటువంటి ఆహార పదార్థాల గురించి మాట్లాడుకుంటూ, పరిసరాల గురించి మాట్లాడుకుంటూ, ఒక చక్కటి విశాలవంతమైన క్యాంపస్ మనకి ఇచ్చారని దీని గురించి మాట్లాడుకుంటూ, వీటి గురించి మనం ఆలోచిస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు. దేవుని వాళ్ళరా, ఉదయకాలము 9:45 నుంచి రాత్రికాలము 9:15 వరకు సుదీర్ఘంగా వినపడుతున్నటువంటి సుమారు 12 గంటలు అనేక మంది దైవదాసుల ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాటలే. వాటిని గురించి మనం ధ్యానించాలి, వాటిని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాలము సంకుచితమై ఉన్నది అని పరిశుద్ధ గ్రంథములో మాటిమాటికి హెచ్చరిస్తూ, సంకుచితమై ఉన్నది అనగానే ఏ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే రేపు తెల్లవారుతుందని మనం అనుకుంటున్నప్పుడు, ఈరోజు ఉదయం మనం 6 గంటలకు లెగిసాము, ఈ రాత్రి మనం పడుకుంటాము, రేపు ఉదయం మరలా 6 గంటలకు మనం లేస్తాము, తెల్లవారింది అని మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ మనకు దేవుడిచ్చినటువంటి కాలంలో 24 గంటలు గడిచిపోయాయని ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది అనగానే మనకు తెలియదు. కానీ రోజు రోజుకు మనం మృత్యువుకు దగ్గరవుతూ ఉంటున్నాం, చావుకు మనం దగ్గరగా వెళుతున్నాం. అమ్మ గర్భంలో నుంచి భూమి మీదకి ఒకరోజు వచ్చాము, చావుకు దగ్గరగా మనం వెళుతున్నాం, చావుకు దగ్గరగా వెళుతుంటున్నాం. ఆలోచిస్తున్నప్పుడు వెనకకు తిరిగి చూస్తే ఏం సాధించాం భూమి మీద, ఏముంది ఆనందము, ఎక్కడుంది సంతోషమని మన బ్రతుకులోనికి తొంగి చూసినప్పుడు దేవుని వల్లరా కట్టుకున్న బంగ్లాను బట్టో, చేస్తున్న ఉద్యోగాన్ని బట్టో, బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ని బట్టో, ఒంటి మీద బంగారాన్ని బట్టో, కొనుక్కున్న పొలాలను బట్టో ఏదో ఒక చిన్న ఆనందం మనకు అనిపిస్తూ ఉంటుంటుంది. కానీ సుదీర్ఘంగా మనం ఆలోచిస్తే ఇవన్నిటిని విడిచిపెట్టి ఒకరోజు మనం వెళ్ళిపోతామని ఒక ఆలోచన మన మనసులోకి రాగానే నెమ్మది లేని ఒక స్థితిలోనికి మన హృదయము వెళ్ళిపోతూ ఉంటుంటుంది. దేవుని వల్ల నిజంగా గుండె మీద చేసుకొని రాత్రిపూట పడగదిలోనికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనకు నిద్ర పట్టదు. మన వారే మన నుంచి ఈరోజు వెళ్ళిపోయినప్పుడు, అనేక మందిని మన వారిని మనం కోల్పోతుంటున్నప్పుడు దేవుని వాళ్ళరా మనమే తీసుకెళ్ళి గోతులో పెట్టి మట్టేసి మనం వచ్చినప్పుడు గత సంవత్సరంలో మనతో ఉన్న ఆకారాలు ఈరోజు మనతో లేవు అనగానే, ఈరోజు ఇంతమందిగా మనం ఇక్కడ ఉన్నటువంటి మనము 2022లో ఎంతమంది ఉంటాం ఒకసారి ఆలోచించండి. 21
ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి మనము 2022 మరలా అక్టోబర్కి వచ్చేసరికి ఉంటామా? నిజంగా ఒకసారి ఆలోచించండి. పోయిన మనవారు కూడా ఏమనుకున్నారంటే ఉంటాము అనుకున్నారు, కానీ కాలము సంకుచితమైనది, ముగింపులోనికి వెళ్ళిపోయింది. ఈ ప్రపంచాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు దేవుని వలన. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ ఈ మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని మనం ఒక్కసారి ధ్యానములోనికి మనం వెళ్ళి చూసినప్పుడు దేవుని వలన భక్తుల జీవితాలలోనికి వెళ్ళి మనం ఆలోచించాలి తప్ప ఈ ప్రపంచాన్ని ఈ నేత్రాలతో చూసి మనం ఆలోచిస్తే మనం పిచ్చి వాళ్ళం అయిపోతాం. పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితాల్లోనికి వెళ్ళి మనం చూసినప్పుడు దేవుని ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, వారు ఎందుకు అలా బ్రతకగలిగారో ఒక గొప్ప విషయం మనకు అర్థమైపోతుంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని దాటి మనం బయటికి వచ్చి ప్రపంచాన్ని ఒకవేళ మనం చూస్తూ వెళ్ళిపోయాం అనుకోండి, పిచ్చివారిగా మారిపోతాం. వెర్రి పట్టుద్ది ఈ ప్రపంచాన్ని మనం చూడగానే. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఒక ఆకర్షణ ఉంది. ఈ ఆకర్షణ నీవు ఆస్వాదించాలని ఇదిగో అది నిన్ను కోరుకుంటూ ఉంటుంది. ఈ స్థితిలో ఆ ఉచ్చులో పడిపోయి శాశ్వతంగా దేవుడికి దూరమయ్యేటువంటి ప్రమాదంలోనికి మనిషి వెళ్ళిపోతుంటున్నాడు దేవుని వలన. పేతురు గారు తన పత్రికలో మాట్లాడుతూ, దానికంటే ముందుగా పరిశుద్ధ గ్రంథములో యోహాను గారు మాట్లాడుతూ, నేత్రాశ అనే ఒక పదము మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంటుంది. నేత్రానికి ఏంటి అసలు ఆశ? ఆలోచించండి. శరీరానికి ఒక ఆశ ఉంది, నేత్రానికి ఒక ఆశ ఉంది. జీవపు డంబము అని చెప్పుకుంటున్నప్పుడు పిల్లరా, నేత్రాశ అనేటువంటి ఆ ఒక్క చిన్న పదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నేత్రానికి ఆశ ఏంటి అసలు? అంటే నేత్రానికి కూడా ఆశ ఉంటుందా? పేతురు గారు 2వ పత్రికలో మాట్లాడుతూ 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మాట్లాడుతూ పాపము మానలేని కన్నులు అనే ఒక పదాన్ని వాడాడు అక్కడ. పాపం ఎవరు చేస్తారు అసలు? పాపం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మహా విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ పాపము మానలేని కన్నులు, పాపము మానలేని కన్నులు అంటున్నాడు. మనిషి పాపం చేయడానికి, పాపం అనేది మనిషి చేస్తే అని మనం అనుకుంటున్నప్పుడు ఇది కంటికి సంబంధం ఏంటని మనం ఆలోచిస్తే అంటున్నాడు కన్ను పాపం మానడం లేదు అంటున్నా. అంటే పాపము కన్ను కూడా మనిషి, ఇది ఒక కన్ను కూడా పాపం చేస్తుంటుందా? ఆలోచించండి. కన్ను కూడా పాపం చేస్తుంది అన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది దేవుని వలన. ఎలా కన్ను పాపం చేస్తుంటుంది? ఎలా కన్ను పాపములోనికి మనిషిని తీసుకొని వెళుతుంది అని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు పిల్లరా, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో 4వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 4వ వచనం నుంచి, గొప్ప పనులను చేయ పూనుకున్నాను, ఇండ్లను కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలను నాటించుకున్నాను, తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైనటువంటి ఫలవృక్షములను నాటించుతని. ఏమేం చేశాడో లిస్ట్ అంతా చెబుతూ 10 వచనాలు కాగానే ఒక మాట అంటున్నాడు. ఇవన్నీ చెప్పడం నా వల్ల కాదు కానీ అంటూ వెంటనే ఒక పదాన్ని వాడుతాను. నా కళ్ళు ఆశించిన దానిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా కన్ను ఆశించిన దాంట్లో, అంటే కన్ను ఆశిస్తుందా? ఆలోచించండి. తోటలు నాటించుకున్నాను, భవనాలు నిర్మించుకున్నాను, శృంగార వనములు కట్టించుకున్నాను, ఇవన్నీ నా కొరకు నేను చేసుకున్నానని చెబుతూ నా కన్నులు ఆశించిన వాటిలో ఏదిని ఆటంకపరచలేదు. నా కన్ను ఆశిస్తుంది, నా కన్ను ఆశిస్తుంది. నా కన్ను ఆశిస్తున్నప్పుడు నా కన్ను ఆశించిన దానికి నేను అడ్డు చెప్పలేదు. పాపము మానలేని కన్నులు అంటున్నాడు, నేత్ర ఆశ అంటున్నాడు, కన్ను ఆశిస్తుంది అనే ఒక పదాన్ని వాడుతున్నాడు. మహనీయుడైన యేసుక్రీస్తులోనికి వెళ్ళి తొంగి చూసినప్పుడు మహనీయుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, 22వ వచనము 23వ వచనంలో
యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. చెప్పున్నది ఏమనగా, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతా వెలుగుమయమవుతుంది. కన్ను తేటగా ఉందనుకోండి, దేహమంతా, అంటే ఈ జీవనము, ఈ భౌతికమైన జీవితము సాఫీగా సాగాలంటే ఈ నేత్రం అనేది చక్కగా కనపడుతూ ఉంటుండాలి. కన్ను చెడిపోయిందనుకోండి, దేహం అంతా చీకటిమయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. కింది మాటలు ఏమంటున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమైపోతుంటుంది అంటూ వెంటనే ప్రారంభిస్తున్నాడు. నీలో ఉన్న వెలుగు చీకటి అయ్యుండిన ఎడల. మానవ నేత్రాన్ని గురించి మాట్లాడుతూ మరో వెలుగును గురించి ఆయన ప్రస్తావిస్తుంటున్నట్టుగా మనకు కనపడుతుంటుంది. దేవుని వాళ్ళరా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు మహనీయుడైన యేసుక్రీస్తు వారు? ఎందుకు నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుందని ఒక కంటిని గురించి ప్రస్తావిస్తూ ఆ సందర్భం అసలు ఎందుకు వచ్చింది అక్కడని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు 19వ వచనంలోనికి ఒకసారి చూడండి. 19వ వచనంలో ఒక విషయాన్ని చెబుతూ 22లోనికి వచ్చేసరికి ఈ కంటిని ప్రస్తావిస్తున్నాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట, తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుని అచ్చట చిమ్మెట కానీ తుప్పైనను ఉండదు అంట. అంటే భౌతికమైనటువంటి ఒక ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతూ, భౌతికమైనటువంటి ధనాన్ని గురించి మాట్లాడుతూ, భూమి మీద మీ కొరకు ధనాన్ని సమకూర్చుకొనకూడదని మాట్లాడుతూ, అంటే భూ సంబంధమైన ఆశలను గురించి ప్రస్తావిస్తూ 22లో కొనిచ్చేసరికి ఆయన అంటున్నాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంటుంది. అంటే భౌతికమైనటువంటి సంతోషము ఒక ధనాన్ని బట్టి కలుగుతుందని ఈరోజు మనిషి ఆశిస్తుంటున్నటువంటి స్థితి మనకు తెలుసు. ధనం కోసం మనిషి పాకులాడే విధానం మనకు బాగా తెలుసు. ఐశ్వర్యం కోసం ఈరోజు మనిషి పడే పాటు మనకి తెలుసు. ఎందుకు ఈ స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు భౌతికమైన సంతోషాన్ని కూడా సొలొమోను గారు మాట్లాడుతూ అదే అంటున్నాడు, నా కొరకు నేను ఇన్ని చేసుకున్నానని చెబుతూ, ఇన్ని నేను చేయడానికి గల కారణం ఏంటంటే నా కన్ను ఆశించిన దానిలో నేను దేనిని అభ్యంతర పెట్టలేదు. నా కన్ను ఆశించిందంటే, కన్ను అనేది ఏం చేస్తుంది మనిషిని మనం చూస్తుంటున్నప్పుడు, ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒకటి మనం చేసామనగానే ప్రియులారా, మొట్టమొదట మనకు ప్రేరణ కలుగుతుంది. ప్రేరణ దేనిని బట్టి కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. చూచుటను బట్టి మనకు ప్రేరణ కలుగుతుంటుంది. ఓ మోటార్ సైకిల్ చూసాం, మనం అనుకుంటాం మా పిల్లవాడికి కూడా ఇలాంటి మోటార్ సైకిల్ కొనియాలనుకుంటాం. చూడకపోతే ఆ ప్రస్తావనే మనకు రాదు, ఆలోచన రాదు. అంటే నేత్రం అనేది ఒకటి చూసినప్పుడు వెంటనే మనసులో ఒక ఆలోచన పడుతుంది మనకి. ఒక ఇంటికి వెళ్ళాం, ఓ మంచి భవనం వారు కట్టుకున్నారు. ఆ ఇంటిని చూడగానే మనకేమనిపించిందంటే ఏదో ఒకరోజు ఇలాంటి ఇంటిని నేను కట్టుకోవాలి అనుకుంటాం. చూడకపోతే ఆ భవనాన్ని గురించిన ఆలోచన మనకు ఉండదు. ఇంట్లోనికి వెళ్ళాం, వంటగదిలో ఉన్న ఫ్రిడ్జ్ చూసాం, అది చూడగానే ఈ ఫ్రిడ్జ్ మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది, ఇలాంటిది నేను కొనాలి అనుకుంటాం. చూడకపోతే ఈరోజు మన జీవితంలో ఏది జరుగుతుందో మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ముందు మన నేత్రాలు చూడటం జరుగుతుంది. చూచిన తర్వాత మనం చేసేది ఏంటంటే, చూచింది మన మనసులో గూడు కట్టుకుంటుంది. గూడు కట్టుకున్నది నెరవేర్చుకోవడం కోసం ఇక మన ప్రయత్నం అనేది ప్రారంభిస్తుంటుంటాం. చూడకపోతే అసలు ఏ ప్రయత్నం ఉండదు. అందుకని ఈరోజు మానవ జీవితాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఒకరిని చూసి ఒకరు ప్రేరేపితులవుతూ ఏం చేస్తున్నారంటే, నా స్థితి ఏంటి ఇలా మారిపోతుంది అనుకుంటున్నారు. ఎదుటివాడిని చూసి నేను కూడా వృద్ధిలోనికి రావాలని చేసేటువంటి క్రమములో మన ఆర్థిక స్థితిగతులను మనం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళిపోయి చివరికి ఏమైపోతామో తెలుసా, మన ఆర్థిక స్థితిగతులను మనల్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్లోనికి మనం వెళ్ళిపోయినప్పుడు వాటిలో నుంచి బయటపడటానికి మనం అవసరమైతే తప్పుడు మార్గాన్ని మనం ఎన్నుకోవాల్సినటువంటి స్థితి మనకు వస్తూ ఉంటుంది పిల్లరా. ఎందుకంటే చూచిన దాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకొని
ఆ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కొంత ఖర్చు పెట్టి, ఆ ఖర్చు మన వల్ల కానప్పుడు బయట నుంచి అప్పు చేసి, ఆ అప్పును తీర్చుకునే స్తోమత మనకు లేనప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? వక్రమమైన మార్గములోనికి వెళ్ళి పాపానికి దారి తీస్తాం దేవుని వల్ల. అంటే ఒకరోజు నేత్రముతో చూసినటువంటి మనిషి ఆ తర్వాత నెమ్మదిగా తెలియకుండానే ఇరకాటములో పడిపోతాడు, లోకైపోతాడు, పాపములోనికి చేరిపోతూ ఉంటుంటాడు, తనకు తెలియదు. తప్పు మార్గములోనికి వెళ్ళిపోతుంటుంటాడు, తప్పుడు త్రోవల్లోనికి వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే ఒక తప్పుడు నిర్ణయం ఒక్కరోజు మనం తీసుకున్నామంటే దాని తాలూకు పరిణామం అనేది మనల్ని బయటికి రానివ్వదు దేవుని వల్ల. కుంగిపోయేటట్టు, కృషించిపోయేటట్టుగా అక్కడ మనం లోకైపోతుంటుంటాం దేవుని వల్ల. ఈ ప్రపంచాన్ని చూస్తున్న ప్రతి మనిషి నీ నేత్రాన్ని ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ ఆర్థిక స్థితిగతులను బట్టి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప లోకాన్ని చూసి నువ్వు ప్రేరేపితులవై నీవు ఇబ్బందుల పాలైపోయావనుకో, ఒకరోజు అవమానాలు తట్టుకోకుండా ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా మన కళ్ళ ముందున్నారు. కుటుంబంలో ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. కుటుంబంలో సంబంధికుల్లో, కుటుంబంలో మన వారికి సంబంధించినటువంటి వాళ్ళంతా చూస్తే గొప్పగా కనపడుతున్నారు, మనమే చితికిపోయినట్టుగా మనం కనపడుతుంటుంటాం. నేను గొప్పగా కనపడాలి, వాళ్ళు రేపు మన ఇంటికి వస్తే మన పరిస్థితి ఏంటి అసలు? మేము గొప్పగా కనపడాలంటే మన ఆర్థిక పరిస్థితి దానికి సరిపోనప్పుడు మనం అలా ఉండొచ్చు కదా. లక్షల రూపాయలు అప్పు చేసి ఓ నూతన గృహాన్ని నిర్మాణము చేసుకొని, ఓ కంటితో తన బంధువర్గము వారి యొక్క సంపాద్యమునంతా చూసినటువంటి వారు మేము ఈ స్థితిలో లేకపోతే మా గురించి చిన్నగా అనుకుంటారేమని నేత్రాన్ని బట్టి ప్రేరేపితులై లక్షల రూపాయలు అప్పు చేసి ఒక నిర్మాణాన్ని చేసుకున్నారు. నిర్మాణాన్ని చేసుకున్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా? లక్షల రూపాయలకు వడ్డీ కట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు, రూపాయి మిగలని స్థితిలోనికి వెళ్ళిపోతుంటున్నారు. భార్యాభర్తల మధ్య ఇదిగో భయంకరమైనటువంటి గొడవలు ప్రారంభమైపోతాయి. నువ్వు చేయబట్టే నేను ఇల్లు కట్టాను, లేదు నువ్వు చేయబట్టే నేను ఈ వస్తువు కొన్నాను, నువ్వంటే నువ్వని ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని చివరికి ఏమైపోతున్నారో తెలుసా దేవుని వల్ల? గట్టిగా ఇంట్లో ఉన్నటువంటి బలమైన ఆయుధంతో భార్యను కొట్టేశాడు దేవుని వల్ల. వెంటనే భార్య చచ్చిపోయింది. ఈ చావుకు కారణం ఏంటని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు దేవుని వల్లరా, ఏంటి చావుకు కారణం అంటే ఇదిగో భార్య భర్తల మధ్య గొడవ. ఈ గొడవకు కారణం ఏంటంటే అప్పులు. ఈ అప్పులకు కారణం ఏంటంటే నిర్మాణం చేసిన ఇల్లు. ఈ నిర్మాణం చేసిన ఇంటికి కారణం ఏంటంటే మా బంధువర్గం అంతా బాగున్నారు, ఇప్పుడు వాళ్ళకు ముందు చూపెట్టుకోవాలంటే, మేము తలెత్తుకోవాలంటే మా స్థితి ఇలా ఉండాలి కదా. ఒకరోజు ఈ నేత్రాలు కోరికను దానికి ప్రేరేపితులే చివరికి కుటుంబంలో ఒక శవం లేసే స్థితిలోనికి ఆ కుటుంబం వెళ్ళిపోయిందంటే ఇదిగో దీనికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించండి. దీనికి కారణం ఎవరు? నా కన్ను ఆశించిన దానిలో దేని నేను అభ్యంతరపడలేదంటే పాపం వైపు కన్ను వెళుతున్నప్పుడు దీన్ని అడ్డుపడకుండా చివరికి ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారో సొలొమోను గారి జీవితం మనకి బాగా తెలుసు. భయంకరమైన స్టేజ్లోనికి వెళ్ళి మరలా తిరిగి అక్కడి నుంచి రావడానికి ఆయన చాలా సమయం పట్టింది. లోతు గారి జీవితంలో ఒకరోజు అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు. నాయన లోతు, ఏంటయ్యా, ఒరే మన ఆస్తి చాలా గొప్పది, నీ పనివారు నా పనివారు మధ్య తగు వస్తుంటుంది, మన బంధువులం ఎప్పటికీ మనం బాగుండాలి కాబట్టి నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను, నువ్వు ఎడమ తట్టుకు వెళితే కుడి తట్టుకు వెళతానని ఏమండి లోతు గారి దగ్గరికి అబ్రహాం గారు వచ్చి మాట్లాడుతుంటున్నప్పుడు అబ్రహాం గారు, మరి నేను ఈ వైపు వెళ్తానంటే నువ్వు అటు వెళ్ళని చెప్పొచ్చు కదా, నేను కుడి తట్టు వెళ్తాను, లోతు నువ్వు ఇటు వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు కదా. అబ్రహాం గారి మాటల్లో ఏం కనపడుతుందంటే నువ్వు ఎటు వెళ్ళినా పర్వాలేదురా, నువ్వు వెళ్ళినకే నేను రా, నువ్వు వేరే వైపు వెళ్తాను అంటున్నాడు. కానీ లోతు గారు అప్పుడు ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడగలిగితే పిల్లరా, 13వ అధ్యాయం 8వ వచనం సందర్భంలో అబ్రహాము 10వ వచనం చూడమ్మా, మనం బంధువులోని ఆ సందర్భాన్ని చెప్పిన తర్వాత లోతు తన కన్నులెత్తి ఏం చూశాడట? ఏ పక్క పోతావు లోతు అనగానే ఒక్కసారి కంటితో ప్రపంచాన్ని చూశాడు. యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. చూడగానే ఎలా కనపడిందట? యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు
యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీలుపాలు దేశమయ్యుండెను. మంచి సస్యశ్యామలమైన భూమి, నీటి వసతి కలిగినటువంటి భూమి, ఓ పచ్చని తోట. అది చూడగానే వెంటనే ఆకర్షితుడైపోయాడు. నేను ఈ వైపు వెళ్తాను అన్నాడు. నేను ఈ వైపు వెళ్తాను అన్నాడు. దేనిని బట్టి వెళ్తానన్నాడు లోతు గారు? అది మనం ఆలోచించాలి. దేనిని బట్టి వెళ్తానన్నాడు? ప్రాంతాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకున్నాడు? చూపును బట్టి. అంటే మనిషి చూపు అనేది ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ నేత్రము మనిషిని ప్రేరేపిస్తుంటుంది. అది మనకు అర్థం కావాలి దేవుని వల్ల. లోతు అదే గుడ్డివాడైతే ఏ వైపైనా ఓకే అనుకుంటాడు. అంటే మానవ నేత్రము, ఈ నేత్రము మనిషిని ఏం చేస్తుందంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఇది దోహదపడుతూ ఉంటుంది. తలెత్తి ఒక్కసారి ఆ ప్రాంతాన్ని చూడగానే నేను ఈ ప్రాంతానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఎందుకంటే ప్రాంతం బాగుంది. మనం కూడా అంతే కదా, పలానా దగ్గర ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అని ముందే 4 ఫ్లాట్లు కొనేస్తాం. మన ప్లాన్ అది. ఎంత అభివృద్ధి చెందితే మాత్రం ఏముంటుంది చెప్పండి? పలానా దగ్గర ఖరీదు ఎక్కువ ఉంది, పలానా దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయి, పలానా దగ్గర ఇప్పుడే ముందు ప్లాన్ చేసుకుందాం అని ఇదిగో మన చుట్టూ ఉన్న పరిసరాలను చూసి మనం నిర్ణయాలు తీసుకుంటుంటాం. లోతుగారు ఆ రోజు ప్రాంతాన్ని బట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది చూపును బట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రాంతమైతే బాగుంది, కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దుర్మార్గులు, భయంకరులు. పేతురు గారు ఆ మాట రాస్తూ ఇదిగో ఈ ఆదికాండంలోని ఈ ప్రస్థానాన్ని, లోతుగారి స్థితిని గురించి మాట్లాడుతూ తన గ్రంథములో మాట్లాడుతుంటే మాట ఏంటో తెలుసా పిల్లరా? 2వ అధ్యాయము 6వ వచనం 2వ పేతురులో, 2వ అధ్యాయం 6వ వచనం 2వ పేతురులో ఏమంటున్నాడో చూడండి. మరియు ఆయన సొదొమ గోమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై నాశనమును విధించి దుర్మార్గుల కామ వికార చేష్టలను బట్టి నీతిమంతుడైన లోతు తప్పించను. దినదినము లోతును ఏమైపోయాడట? నీతిగల తన మనస్సును నొప్పించుకుంటుంది. దినదినము ప్రాంతాన్ని చూసి వచ్చాను కానీ నా బ్రతికేంటి ఇలా మారిపోయిందని ఓ దుఃఖములోనికి వెళ్ళిపోతుంటున్నాడు దేవుని వల్ల. అంటే నేత్రము ఒక సస్యశ్యామలమైన ప్రాంతానికి అతన్ని ప్రేరేపించింది, కానీ ఆ ప్రాంతములోనికి వెళ్ళగానే ఏమైపోయాడు తెలుసా? నెమ్మది లేదు దేవుని వల్ల, నెమ్మది లేదు. మనసుకు నెమ్మది లేనప్పుడు ఎందుంటే మాత్రం ఏం చెప్పండి? అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? అసలు నేను ఇక్కడికి రాకుంటే బాగుండు అనుకుంటున్నాడు. అసలు ఎందుకు వచ్చావు మరి అక్కడికి? కన్నులెత్తి ఆరో చూడగానే ప్రాంతం బాగా నచ్చేసింది. సస్యశ్యామలమైన ప్రాంతం. దేవుని వాళ్ళరా, ఈ ప్రపంచాన్ని మానవ నేత్రముతో మనం చూస్తున్నప్పుడు ప్రమాదములోనికి మనం వెళ్ళిపోతాం. నీ చూపు నిన్ను తప్పు మార్గములోనికి తీసుకొని వెళుతుంది. మనకు కూడా ఏమనిపిస్తుంది తెలుసా? ఈ ప్రపంచాన్ని చూడగానే ప్రేరేపితులమై వక్ర మార్గములోనికి మనం వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ కన్ను చెడిందో, అంటే నీ చూపులో తేడా జరిగిందో, ఇదిగో నీ దేహమంతా నీకు భవిష్యత్ అనేది ఉండదు. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయంలో ఒక ఆయన కనపడతాడు, భక్తిపరుడు, ఉన్నతంగా దేవుని కోసం బ్రతికేవాడు. ఆయన జీవితంలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే పిల్లరా, 73వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇశ్రాయేలుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా కాలు జారుటకు కొంచెమే తప్పింది. ఎవరింతకైనా? ఆసాపు గారు మందిరంలో గాయక బృందానికి ఒక లీడరు, చక్కటి గాయకుడు, దేవుణ్ణి అంటిపెట్టుకుని బ్రతుకుతున్నవాడు. ఆయన తన యొక్క గ్రంథంలో మాట్లాడుతూ, నేను కాలు జారుటకు నాకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారటానికి సిద్ధమైనవి. ఎందుకయ్యా నీవు కాలు జారిపోయిపోతున్నావు? ఎందుకు నువ్వు సిద్ధపడ్డావు పడిపోవటానికని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు అసలు కాలు జారిపోవటం ఏంటి, అడుగులు జారటం ఏంటంటే భక్తి జీవితంలో నుంచి పాపములోనికి వెళ్ళడానికి కొంచెంలో నేను తప్పిపోయాను. భక్తి జీవితంలో నుంచి పాపములో పడిపోవడం కొంచెంలో నేను బయటపడ్డాను. అసలు ఏం జరిగిందని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే కింది మాటలో చెబుతుంటున్నాడు.
భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు భక్తి కలిగిన నేనేం ఆలోచించానంటే, భక్తిహీనుడి క్షేమము నాకు కంటబడ్డప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి దేవుడు 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 దేవుడని బ్రతుకుతున్న నాకు ఈ కష్టాలేంటి? దేవుడు దేవుడని ప్రతి నిత్యం ఆయన కోసం ఆలోచిస్తున్న నా బ్రతికేంటి ఇలా చితికిపోతుంది? దేవుడే లేడని లోకంలో ఉన్న వీడు గొప్పగా ఉంటున్నారు, భవనాలు కట్టించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, ధనాన్ని పోగేసుకుంటున్నారు. దేవుడు దేవుడని బ్రతుకుతున్న నా బ్రతికేంటి ఇలా చితికిపోతుందని ఒక్కసారి లోకాన్ని చూశాడు, తనను తాను చూసుకుంటూ మాట్లాడుతుంటున్నాడు. కాలు జారుటకు నాకు కొంచెమే తప్పింది. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు మానవ నేత్రంతో ఒక్కసారి ప్రపంచాన్ని చూడగానే ఆయనకు అర్థమైందంటే, ఈ కంటితో చూడగానే వాళ్ళేంటి ఇంత గొప్పగా ఉన్నారు, వాళ్ళేంటి దినదినాభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళేంటి ఇంత గొప్పగా ఉన్నతంగా ఎదుగుతున్నారు. మత్సరం స్టార్ట్ అయిపోయింది. ఈ మత్సరంతో మాట్లాడుతున్నాడు. నేను జారిపోదును, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, ఇది వారి నాలుక భూసంచారము చెయ్యును. మాట్లాడడం మొదలేస్తే వాళ్ళు ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నారు. మనకు కూడా కొన్నిసార్లు అలానే అనిపిస్తుంది కదా ప్రియులారా. వెనకకు తిరిగి చూస్తే ఏముంది అనుకుంటున్నప్పుడు ఒకంత బాధ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. అసలు మనం ఎలా ఉన్నామేంటి? దేవుడు అనుకుంటున్నా మనం ఎలా ఉన్నామేంటి? మనకి ఈరోజు వచ్చేస్తున్న ఈ సమస్య, మనకి ఈరోజు మన ఇబ్బంది పెడుతున్న ఈ కలవరం ఆల్రెడీ ఒకరోజు ఆసాపు గారికి ఇదే వచ్చింది. భక్తిహీనుడు గొప్పగా ఉంటున్నాడు, భక్తి కలిగిన వాడిని నేను ఎలా మారిపోతున్నాను, నా స్థితి ఏంటని ఇదిగో ఆలోచనలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ భక్తిహీనులను చూస్తే గొప్పవారిగా కనపడుతున్నారు. నా పరిస్థితి ఏంటి ఇలా అనుకుంటున్నాడు దేవుని వల్ల. మనం కూడా అంతే అనుకుంటుంటాం కదా. ఆ కింది మాటలు చూడండి ఏమంటున్నాడు, ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షమున ఉందురు. 11వ వచనం, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ఉన్నారు. అసలు మరణమందు వారికి యాతనలు లేవు, వారికి మరణమందు యాతనలు లేవు, దుఃఖము లేవు. మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, 20 లక్షలు ఖర్చు పెడితేనే బ్రతుకుతారు అన్నారు అనుకోండి, బ్రతుకుతామో చేస్తామో చెప్పండి? ఒక స్థాయి వారి గురించి మాట్లాడుతున్నాను, ఓ మధ్యతరగతి కుటుంబీకుడి గురించి మాట్లాడుతున్నాను, ఒక పేదవాడి గురించి నేను మాట్లాడుతున్నాను. 20 లక్షలుంటేనే నువ్వు బ్రతుకుతావంటే పెట్టే స్తోమత మన దగ్గర ఉందా ప్రియులరా? ఆలోచించండి. కానీ లోకంలోనికి వెళ్ళి చూడండి, 2 కోట్ల రూపాయల వైద్యమైనా కూడా ఇట్టే అలా పడేస్తారు ఎడమ చేతితోటి. ఆడినంత గొప్పగా ఉన్నాడు. దేవుడని ఈ పంచభూతాలను కలిగించిన నీ తండ్రి సేవలో ఉన్న నువ్వు, ప్రతినిత్యం ఆయన అంటిపెట్టుకున్న నీవు ప్రపంచాన్ని చుట్టొచ్చేటుని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? ఒక మాట ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ భారతదేశం అని ఈ గడ్డ మీద పుట్టిన చచ్చేలోపు ఒక్కసారి జర్మనీ వెళ్ళొస్తామో మనం చెప్పండి? జర్మనీ లేదా ప్రపంచంలో? మనం చచ్చేలోపు పాకిస్తాన్ వెళ్ళొస్తామా? పాకిస్తాన్ లేదా ప్రపంచంలో? మనం చచ్చేలోపు ఆస్ట్రేలియా వెళ్ళొస్తామా చెప్పండి? ఆస్ట్రేలియా లేదా ప్రపంచంలో? మన చుట్టూ ఎన్నో ఉన్నప్పటికీ మనం వెళ్ళలేని స్థితిలో ఉన్నామంటే మన ఆర్థిక స్థితిగతి ఇదిగో ఇక్కడ అడుగంటిపోయి మనకు కనపడుతుంటున్నప్పుడు, లోకములో దేవుడే లేడు అని చెప్పుకుంటున్నవాడు ఏదో సరదాగా టిఫిన్ చేయడానికి లండన్ వెళ్తున్నాడు, భోజనం చేయడానికి అమెరికా వెళ్తున్నాడు అన్నట్టుగా ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంటున్నప్పుడు దేవుని వల్ల వారిని చూడగానే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఆసాపు గారు ఏంటి నా స్థితి ఎలా అయిపోతుంది, వాళ్ళింటిలో గొప్పగా ఉన్నారని ఒక్కసారి ఆలోచిస్తుంటున్నాడు దేవుని వాళ్ళ. కింది మాటలు మీరు జాగ్రత్తగా మనం చూడగలిగితే 13వ వచనంలో ఏమనుకుంటున్నారు? నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వేస్ట్. బాప్తిసం తీసుకొని దేవుడని ఏంటి అసలు ఇది? నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు నేను కడుక్కొని ఉండుట వేస్ట్, నా కుటుంబం దేవుడని చెప్పడం వేస్ట్. మానవ నేత్రముతో ప్రపంచాన్ని చూడగానే ఏ ఆలోచనలు వస్తున్నాయో చూడండి దేవుని వల్ల. ఆసాపు నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. సొలొమోను గారు మాట్లాడుతున్నారు, జ్ఞాని కన్ను 2:14 ప్రసంగిలో జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయట? తలలో ఉన్నవి. మనకెక్కడున్నాయి కన్నులు? ప్రపంచంలో ప్రతి ఒక్కడికి తలలోనే ఉంటాయి. ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు ఆయన?
జ్ఞాని అనే వాడికి కన్నులు తలలో ఉన్నట్టు, ఇప్పుడు తలలో లేకుంటే ఎక్కడున్నాయి మనకి? మానవ నేత్రాన్ని గురించి సొలొమోను గారు మాట్లాడటం లేదు దేవుని వల్ల. మనోనేత్రాన్ని గురించి సొలొమోను గారు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవన్నట్టు ఆసాపు గారు మానవ నేత్రముతో ప్రపంచాన్ని చూసి ఒక్కసారి తన భక్తిని తాను నిందించుకుంటున్నాడు. అక్కడే ఆగిపోకుండా ఆ తదుపరి ఏమనుకుంటున్నాడు తెలుసా? 17వ వచనంలో చూడండి. ఆ స్థితిలో ఏమైపోయాడనగానే దేవుని పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోయాడు. గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఆసాపు గారు. ప్రమాదములో కాలు జారిపోయే స్థితిలోనికి వెళ్ళిన తన భక్తి జీవితాన్ని, ఇదంతా మనసు బాగులేదనుకున్నాడు, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు, మందిరములోనికి వెళ్ళాడు. మందిరములోనికి వెళ్ళి ఏం చేశారంటే, వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. వారి అంతమును గురించి ధ్యానిస్తుంటున్నాడు. 16వ వచనం, అయినను నేను దేన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు. ఆలోచన ఎక్కడుందేంటి? తలలో, మెదడు. మానవ నేత్రముతో చూసినప్పుడు తను ఏమనుకున్నాడంటే, నా భక్తి ఎందుకు అనుకున్నాడు. ఆలోచనతో ప్రారంభించినప్పుడు ఆలోచించాడు. ఆలోచిస్తాను అసలు వీళ్ళ స్థితి ఏంటని మందిరంలోనికి వెళ్ళిపోయాడు. మన మనసు బాగులేనప్పుడు, మన భక్తి సరైనది లేదా ఏంటని మనకు అనిపిస్తుంటున్నప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా దేవుని వాళ్ళరా? దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళాలి, ఒంటరిగా ఉండకూడదు. దేవుని పిల్లలతో మనం సహవాసం చేయాలి. ఆసాపు గారు గొప్ప పని చేశాడు. మందిరంలోనికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ఆలోచిస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నాడు. మానవ నేత్రాలతో చూసిన దాన్ని బట్టి కృంగిపోయాడు. మనోనేత్రముతో, ఆలోచనతో, మనసుతో ఒక్కసారి ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. ఆలోచనలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏమనిపించింది చూడండి, 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. నేను వాళ్ళని చూసి నేను కాలు జారిపోదును తండ్రి. మానవ నేత్రముతో నేను చూసినప్పుడు నేను కాలు జారిపోయే స్థితిలోనికి వచ్చాను. మనోనేత్రముతో ఆలోచించినప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నిశ్చయముగా వాళ్ళంతా ఎక్కడున్నారట? కాలు జారు చోటనున్నారు. వాళ్ళు జారి పాతాళానికి జారిపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని బట్టి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంటూ తనను తాను ఆ మాటలాడిన మాటలను బట్టి 21వ వచనం నుంచి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నా హృదయం మత్సరపడెను, నా అంతరింద్రియములో నేను వ్యాకులపడి తిని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగమొంటి వాడనైతిని. నేను ఇలా మాట్లాడానంటే, అసలు నేను భక్తిగా ఉండటం వ్యర్థం అనుకున్నానేంటి? అసలు నా చేతులు శుద్ధి చేసుకోవడం వ్యర్థం అనుకున్నానేంటి? నా హృదయాన్ని పాపములో లేకుండా పవిత్రంగా నేను మారడం వ్యర్థం అనుకున్నానేంటి? అసలు దేవుడని ఇదిగో దేవునికి ఇవ్వడం, దేవుని కోసం పాడటం, దేవుని కోసం కదలడం, మాట్లాడడం, ఇవన్నీ చేసి వ్యర్థం అనుకున్నానేంటి? అసలు తండ్రి నన్ను క్షమించు తండ్రి, నా హృదయం మత్సరపడ్డ తండ్రి, నాకు అర్థం కాలేదు తండ్రిని ఒక్కసారి మనోనేత్రముతో చూసినప్పుడు, ఆలోచించినప్పుడు దేవుని వల్ల ఏమర్థమైందో తెలుసా? ఏముంది ఈ ప్రపంచంలో? నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. ఒక్కసారి ఈరోజు మన జీవితాలను ఆలోచించండి. ఈరోజు లోకంలో గొప్పవాడిగా మనకు కనపడవచ్చు గొప్పవారు, ఈరోజు ఆస్తికర్తలు మనకు కనపడవచ్చు, ఈరోజు పేదరికంలో మనం ఉండొచ్చు. కానీ మానవ నేత్రముతో చూసి నువ్వు తప్పటడుగులు వేయకూడదు. మనోనేత్రముతో చూడు. పౌలు గారు అంటున్నాడు, అందుకనే కనపడుతున్నది దృశ్యమైనది మానవ నేత్రముతో మనం చూస్తాము. మేము దృశ్యమైనది చూడక దేన్ని చూస్తున్నాడట? అదృశ్యమైనది చూస్తున్నాం. ఎలా చూడగలుగుతున్నాడు అదృశ్యమైనదని? కనబడని దాన్ని ఎలా చూస్తున్నాడు? కనబడని దాన్ని మానవ నేత్రముతో కాదు, మనోనేత్రముతో చూస్తున్నాడు. మనోనేత్రముతో చూసినప్పుడు పౌలు గారు ఏమనుకున్నాడు తెలుసా? చావడానికే నేను సిద్ధపడాలి, కానీ ఈ ప్రపంచాన్ని కోరుకోవద్దు అనుకుంటున్నాడు దేవుని వల్ల. ఈరోజు మనం దేనిని బట్టి ప్రేరేపితులం అవుతున్నాం ఆలోచించండి. ఈరోజు మన స్థితి ఎలా ఉంది? నీవు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఒకటి బాగా గుర్తుండుకోండి పిల్లరా, నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, నువ్వు ఏది చేసినా నీ జీవితంలో సింహభాగము దేవుడిదై ఉండాలి. అంటే దేవుడి కోసమై ఉండాలి. నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే ఉద్యోగం దేవుడి కోసమైనదై ఉండాలి. నువ్వు చేసే ఏ పనైనా దేవుడి కోసమైనదై ఉండాలి. ఏదో పనిని పట్టుకుని నీకు వీలు పడ్డప్పుడు దేవుడు అంటే కుదరదు. కాలు జారి ప్రమాదంలోనికి మనం వెళ్ళిపోతాం దేవుని వల్ల. ఇదిగో భక్తి జీవితంలో నుంచి లోకంలో పడిపోతాం. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోకండి. ఈ ప్రపంచాన్ని మనోనేత్రముతో ఇదిగో మీరు చూసినప్పుడు మీకు ఏమర్థం అవుతుంది తెలుసా? ఇది నిశ్చయముగా ఇది పాడైపోయేది. ఈ ప్రపంచం ఒకరోజు ఉండని దాంట్లో నాకేముంటే మాత్రం ఏంటి? ఆలోచించండి. ప్రేరేపితులు కాకండి దేవుని వల్లరా. వద్దు.
ఆయనకున్నది నాకు లేకపోతే ఎట్లా, ఆవిడకున్నది నాకు లేకపోతే ఎట్లా, వాళ్ళకున్నది నాకు లేకపోతే ఎట్లా? ఏముంటే ఏం సుఖం చెప్పండి? నీవు నేను ఇక్కడ ఉండనప్పుడు ఏముంటే ఏంటి చెప్పండి? మన కంటి చూపు జాగ్రత్త. కంటి చూపే మన ఆలోచనలకు కేంద్ర స్థానం అవుతుంది. ఇది చూస్తుంది, నీలో ఆలోచన పుట్టిస్తుంది. ఆలోచనలు నెరవేర్చుకోవడానికి నువ్వు అడుగులు వేస్తావు. ఈ అడుగుల దగ్గర తప్పటడుగులు వేపిస్తాడు దుష్టుడు. అక్కడ నుంచి నిన్ను పాపంలోనికి తీసుకుని వెళతాడు. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. మానవ నేత్రముతో ప్రపంచాన్ని చూడకుండా మనోనేత్రముతో ఈ ప్రపంచాన్ని చూసి పరలోకం అనే అదృశ్యమైన ఆ మహాలోకాన్ని మనం దృష్టించి దాన్ని చేరుకోవడం కొరకు ఇదిగో తన పాదాలను భక్తిలో మరలా నిలబెట్టుకున్న ఒక ఆసాపు గారి జీవితాన్ని మనం చదువుకున్నాం. మహానుడైన యేసుక్రీస్తు జీవితంలోనికి వెళ్ళి తొంగి చూసినప్పుడు ఇదిగో దైవదాసుల ద్వారా విన్నాము, రాజును చేస్తామంటే వద్దన్నాడట. ఎందుకు? మనోనేత్రముతో చూస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఏది కోరుకోవట్లేదు, వద్దు. ఎందుకు? మనోనేత్రముతో చూస్తున్నాడు. దుష్టుడు ఏం చేశాడో తెలుసా? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసి, ఎందుకంటే వీడికి మనోనేత్రం వెలిగిందో పరలోకానికి వెళ్ళిపోతాడు. మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేశానా నరకానికి చేరిపోతాడు. వాడు కూడా ఏం టార్గెట్ చేశాడు? మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేశాడు. ఈ నేత్రం బాగానే కనపడుతుంది కాబట్టి మనోనేత్రము వెలిగించుకుంటూ వాక్యాల చేత ప్రేరేపితులమవుతూ పరలోకాన్ని దక్కించుకోవాలి. కాలము సంకుచితమై ఉన్న దేవుని వల్ల మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఈరోజు కూడా తన దాసుల ద్వారా దేవుడు ఉన్నతమైన మాటలు పలికించులాగున తలలోంచి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలనైనా మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. మా జీవితాలు ఆరిపోయే స్థితిలోనికి వస్తుంటున్నవి మాకు తెలుస్తుంటుంది తండ్రి. శరీరంలో చొచ్చుకొస్తుంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి స్థితిని మేము ఆలోచిస్తుంటున్నప్పుడు మా కాలం అయిపోతుంది నా తండ్రి. మాకు పరలోకం కావాలి, నిత్య జీవం కావాలి తండ్రి. మీరున్న లోకం కావాలి తండ్రి. మిమ్మల్ని మేము చూడాలి తండ్రి. దాని కొరకు నాయనా మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మాకు అవకాశం ఇస్తున్నారు. మీ దాసులను రేపుతున్నారు, మమ్మల్ని గద్దిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. శాశ్వతమైనటువంటి ఆ నిత్యత్వంలోనికి మేము అడుగు పెట్టాలి. కృప చేయండి, మీ కాపుదలనివ్వండి. ఈరోజు కూడా మీ దాసుల ద్వారా విలువైన మీ మాటలు మాకు వినిపించి మాకు ఆనందమును మీరు మహిమను పొందుకొనమని క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమెన్.